ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను నెల్లూరు కుండ చేప క్లౌడ్ కిచెన్ దగ్గర ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అస్సలు ప్రమోషన్ కాదు, ఎందుకంటే నా ఫ్రెండ్ సౌజన్య నెల్లూరు కుండ చేప క్లౌడ్ కిచెన్ పెట్టింది అండ్ చాలా ఇయర్స్ నుంచి తన చేతి ఫుడ్ తింటున్నాను. ఎస్పెషల్లీ చేపల పులుసు కావచ్చు, అండ్ అందులో ఎస్పెషల్లీ కొరమేను చేపల పులుసు కుండలోనే ఉండేదన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఆ ఐడియా నుంచే వచ్చింది ఈ యొక్క క్లౌడ్ కిచెన్. సో అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, అఫ్ కోర్స్ అందరికీ హోమ్ ఫుడ్ అనేది చాలా ఇష్టము. హోమ్ ఫుడ్ స్టైల్లోనే తను చేస్తుంది, తనే స్వయంగా వండుతుంది అనమాట. అండ్ మధురానగర్లో ఉంది ఇది. అసలు ఎలా చేస్తుంది ఏంటి అండ్ కిచెన్ ఎంత హైజీన్గా ఉంది అండ్ తను ఎలా ప్రిపేర్ చేస్తుందో సీక్రెట్ రెసిపీ అంతా రివీల్ చేయబోతున్నాను. డెఫినెట్లీ మీకు కూడా బాగా నచ్చుతుంది. కొరమీను చేపల పులుసు తయారీ చూద్దామా, రండి. హాయ్ సౌజీ, చాలా బాగుంది. అసలు చాలా రోజుల తర్వాత అండ్ చాలా రీల్స్ లో ఫేమస్ అయిపోయింది. మనం ఏదో డిస్కషన్ పెట్టుకున్నాం అలా వండుకొని అలా చేద్దామని. చక్కగా సెటప్ కూడా చేసేసావు సౌజీ. బాగుందా? హ్యాపీ, ఆల్రెడీ తింటూనే ఉన్నాను. కానీ వ్యూయర్స్ కూడా చెప్పాలి ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు ఇన్స్టాలో బోల్డ్ అన్ని ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి ఫుడ్వి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అరే ఏంటి ఇలా ఉంది అనుకున్నారు. అలా అస్సలు ఉండదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను ఏదైతే చెప్తానో టేస్ట్ ఎలా ఉంటుంది దానికంటే ఒక డబల్ ట్రిపుల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. తెలుసు కాబట్టి. సో అండ్ కిచెన్ చూడండి, చాలా అంటే ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. అండ్ మా సౌజీనే ఓనర్, మా సౌజీనే షెఫ్, అన్నీ అనమాట తనే ప్రిపేర్ చేస్తుంది. సో మరి తయారీ చూపిద్దామా వాళ్ళకి? ఓకే, డన్ డన్. ఫస్ట్ ఏదైనా కుండలో చేస్తేనే ఆ టేస్ట్. అవును కదా, అవును. అందులో ఇది మనం కుండ వెలిగించేటప్పుడు కూడా చిన్న మంట మీద వెలిగించాలి. ఒకేసారి పెద్ద ఫ్లేమ్ పెట్టామనుకోండి, ఫ్లేమ్ పెడితే ఇదేమొద్దంటే పగిలిపోతుంది. ఎక్కువ ఫ్లేమ్ ఒకేసారి రాగానే మట్టి కుండ కదా, సిమ్ లోనే జస్ట్ ఇది కొంచెం హీట్ ఎక్కేదాకా మనం సిమ్ లోనే పెట్టేయాలి. సో ఆయిల్ వేసేద్దాం. ఓకే 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 ఓకే. సో క్వాంటిటీ అంతా నీకే తెలుసు కాబట్టి వేయాలి. మనం ఇప్పుడు ఒక 2.5 kg కొరమేను చేస్తున్నాము. స్పెషాలిటీ సౌజీది ఏంటంటే పచ్చి మామిడికాయలతో చేస్తాం. అవును, చేపల పులుసు అంటే మనకి చింతపండు. తను పచ్చి మామిడికాయలు కూడా తెచ్చి ఫ్రెష్ గా అన్ని ఫ్రెష్ గానే చేస్తాం. చింతపండుకి మన ఈ మ్యాంగో యాడ్ ఆన్ అయితే ఆ టేస్ట్ మారిపోద్ది. అందుకనే పేరు కూడా నెల్లూరు చేపల పులుసు. నెల్లూరులోనే మనం మామిడికాయ యూజ్ చేస్తాం. బయట జిల్లాల్లో పెద్ద మ్యాంగో యూజ్ చేస్తారు, నాకు ఐడియా లేదు. యూజ్ చింతపండే యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి? సో ఇలా అన్ని పెట్టి పోపుకి అన్ని కావాల్సిన పెట్టుకున్నాను. మనం ఇప్పుడు ఇదోండి పోపు దినుసులు ఉన్నాయి కదా, ఫస్ట్ ఆవాలు వేసుకున్నాం, తర్వాత జీరా, తర్వాత ఫస్ట్ మనం చేపల పులుసులో మెంతులు వేయాలి. ఖచ్చితంగా మెంతులు వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది. మెంతులు పొడి కూడా మనం వేస్తాము, కానీ ఫస్ట్ కొంచెం పచ్చి మెంతులు వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మనకు సంబంధించి దీనికి సంబంధించి చక్కగా ముందే కట్ చేసి పెట్టేసుకుంది సౌజీ. చూడండి చక్కగా మీరు కూడా హ్యాపీగా నేర్చుకోవచ్చు ఈజీగా. ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయితే కొంచెం ఒక్క సౌండ్ వస్తుంది ఆవాలు, కొంచెం సౌండ్ రాగానే మనం ఇవన్నీ యాడ్ చేసుకున్నాం. సో ఎలా జరుగుతుంది? రీల్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చేసాయి. అసలు ఎక్కడ చూసినా బాగుంది లాస్యా. ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది, రిపీటెడ్ మనకి కస్టమర్స్. ఈ ఏరియాలో మొత్తం తెలియక ముందు చాలా మంది తెలియలేదు, చాలా మందికి, ఎందుకంటే కొంచెం లోపలికి ఉంది ఇది. ఇప్పుడు అందరికి తెలుస్తుంది. అండ్ మనం జొమాటోలో కూడా ఉన్నాం, స్విగ్గీలో కూడా ఉన్నాం. సో ఈజీగా అంటే నెల్లూరు కుండ చేప అని కొడితే మీకు జొమాటోలో అండ్ స్విగ్గీలో కూడా వచ్చేస్తుంది. హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 12 ఓపెన్ ఉంటుంది. అంతే అంతే. మధ్యాహ్నం నైట్ 11 దాకా ఉంటుంది. 11 దాకా. సో స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే చేద్దాం. ఆనియన్స్ ఫస్ట్ వేయాలి. మనం కొంచెం ఆయిల్ కాగింది కదా, అన్ని ఆవాలు జీలకర్ర అన్ని వేసిన తర్వాత ఆనియన్స్, కొంచెం వెల్లుల్లి పచ్చి వేస్తాం అనమాట. ఆనియన్స్ వేసేటప్పుడే ఇవి కూడా వేసేస్తాము. కొంచెం దంచేయడం అట్లా ఏం లేదు, జస్ట్ ఊరికి అట్లా అనేసి, ఎందుకంటే మళ్ళీ అది పేలుతాయి ఆయిల్లో మనం వేసినప్పుడు. అందుకని ఆనియన్స్ వేసాను. ఇప్పుడు ఇవి కొంచెం బ్రౌన్ కలర్ లో రావాలి, బ్రౌన్ గా వస్తే మనం అప్పుడు మిగతా యాడ్ చేసుకోవాలి, టమాటో అవన్నీ. అప్పుడు ఇవి కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇది మంచి చిట్కా. అంతే, కొంచెం సాల్ట్ వేసేసామంటే ఇది కొంచెం బాగా వేగుతుంటది.
ఇప్పుడు కొంచెం పెంచుకుందాం ఫ్లేమ్ కూడా. కొద్దిగా పెంచుకుంటే ఆనియన్స్ వేసేదాన్ని మనం వేసుకోవచ్చు, వేగుతాయి బాగా. మసాలాలు ఇట్లా సౌజీ నువ్వే ప్రిపేర్ చేస్తావా లేకపోతే తెచ్చుకుని అన్ని మిక్స్ చేస్తావా? మనం మసాలా ఏం వాడము, జస్ట్ ఒక పౌడర్ వాడతాం, పొడి మసాలా పొడి. అది మనం ఓన్ గా చేసుకుంటాం. మీరే చేసుకుంటాం? ఓన్ గా చేసుకుంటాం. అసలు బయట దొరకదు, రివీల్ చేయం కదా మనం, అసలు రివీల్ చేయము, అది బయట దొరకదు కూడా. అదొక సీక్రెట్ మసాలా అది. అంతే, అది మనం అప్పటికప్పుడే చేసేసుకుంటాం. దాని స్టాక్ కూడా ఉంచడానికి లేదు, ఫ్రెష్ గా. ఇంకోటి వచ్చి దీని మసాలా పొడి కూడా చేసుకున్న తర్వాత ఓపెన్ గా ఉంటే కూడా వాసన పోద్ది, స్మెల్ ఉండదు, క్లోజ్డ్ గా ఉండాలి. ఓకే. సో నిజంగానే ఇంటి ఫుడ్, ఇంట్లో ఉన్న చేపల పులుసు లాగే మనం తినాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ నెల్లూరు కుండ చేపకి రావాల్సిందే. సో మా సౌజీ చేసిన చేపల పులుసు తినాల్సిందే అనమాట. అండ్ నేను కూడా నిజంగా అసలు ఎన్నిసార్లు తిన్నా, అసలు ఏంటి, చాలా మంది ఫుడ్ లవర్స్ ఉంటారు నాలాగే, నా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అలా పెడితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా ఒక మంచి డెలిషియస్ ఫుడ్ తినాలంటుంది. మా హైదరాబాద్ లో ఏంటంటే చాలా మంది ఎక్కడెక్కడ ఊర్ల నుండో వచ్చి బ్యాచులర్స్ కావచ్చు, గర్ల్స్, స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. సో అలాంటిది ఒక మంచి ప్రైస్ లో చక్కగా ఇంటి భోజనం, తట్టు నాన్ వెజ్, మనకు నాటుకోడి పులుసు కావచ్చు, చేపల పులుసు కావచ్చు, ఇలా ఇంటి స్టైల్లో సౌజీ వండితే అలా తింటుంటే ఎంత బాగుంటుందో కదా. సో మనకి బ్రౌనిష్ అయిపోయినట్టేనా మరి? కొంచెం చక్కగా బ్రౌనిష్ కలర్ లో వచ్చి, అంటే మనం పచ్చిగా వేసేసాం అనుకోండి, అదంతా పచ్చి వాసన వస్తుంది కూర. ఆనియన్ ఎర్రగా వేకపోతే స్టెప్ బై స్టెప్ కూడా కరెక్ట్ గా చేస్తేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. అందులో కుండలో వండిన తర్వాత కూడా అప్పుడే తినడం కంటే ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత తింటే చాలా టేస్టీ. ఎలాగో వండిన తర్వాత ఒక 1 అవర్ కే వాళ్ళకి డెలివరీ అవుతుంది కాబట్టి అప్పటికి పర్ఫెక్ట్ ఉంటుంది. అసలు ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ మాత్రం. నేను అసలు చెప్పలేను, ఆహా ఏమి రుచి అన్నట్టుగానే ఉంటది. దిస్ ఇస్ మై జెన్యూన్ రివ్యూ. మీరు కావాలంటే ఒక్కసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి. మీకు నచ్చలేదు అనుకో నాకు మెసేజ్ చేయండి, నేను డబ్బులు వాపస్ ఇస్తాను ఇన్స్టాలో. కానీ అలా ఉండదండి, హ్యాపీగా తినొచ్చు, అంత చాలా చక్కగా. మళ్ళీ వస్తారు ఇంకొకసారి. అది అయిపోయినట్టేనా మరి? మనకు టమాటో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం బ్రౌనిష్ గా వచ్చినాయి ఆనియన్స్. టమాటో, కరివేపాకు రెండు కలిపేసేసుకుంటాం. కొంచెం నిదానంగానే చేసుకోవచ్చు, మనమేం టెన్షన్ పడవల్ల అసలు లేదు. అంటే కొంతమంది చేపలు అంటే భయపడతారు అనమాట. అవును, ఇది ఏమంటే విరిగిపోతుందను, టేస్ట్ ఎలాగో ఉంటదను. అవును, చికెన్ అన్నిటికంటే ఈజీ యాక్చువల్ గా. చేపలు, మటన్ అంటే ప్రాన్స్ ఇవన్నీ భయపడతారు. చేప ఏంటంటే లాస్ట్ ముందు దీంట్లో వేసేటప్పుడు కష్టమే, మనం తీసి మళ్ళీ వేరే షిఫ్ట్ చేస్తాం కదా చిన్న కుండలోకి, అప్పుడు కష్టమే. ఎందుకంటే అది డెలికేట్ విరిగిపోతుందేమో. చాలా విరిగిపోకుండా ఉండడానికి చేపకు ముందే ఏమైనా పట్టిస్తావా నువ్వు? అసలు ఏం లేదు, అట్లా ఏం లేదు. చేప ఏంటంటే మనకు ఫ్రెష్ గా ఉందంటే లెక్క ఏంటంటే విరుగుతుంటేనే చేప ఫ్రెష్ గా ఉన్నట్టు. ఓకే. కొన్ని చేపల పులుసులు చూసాను నేను ఒకసారి, ఇంతకు ముందు బయట తెప్పించుకొని చూద్దామని. రాయిలాగా ఉంటుంది పీస్ లోపల, రబ్బర్ టైప్ లో. ఫ్రెష్ కాదు, అది ఫ్రోజన్. అది డెఫినెట్లీ. సో ఫ్రోజన్ కూడా తేము, ఫ్రెష్ ఉన్నాయి. సో ఆల్రెడీ చూపిస్తాను ఇది. సో ఇప్పుడే వచ్చింది, మార్నింగే వచ్చింది ఫ్రెష్. మనకు మామూలుగా కొరమేను కడగాలంటే కూడా చాలా కష్టం. మేము దగ్గర దానికి కొరమేనికి 3-4 బకెట్స్ వాటర్ పడతాయి. ఉప్పు వేస్తాము, అన్ని వేసి కడుగుతాము. దాంట్లో కొంచెం జిగురు పదార్థం ఉంటది కొరమేనులో, దాని వల్ల ఏంటంటే కడుగుతుంటే అది వస్తుంటుంది, అది పోయేదాకా కడగాలి మనం ఖచ్చితంగా. సూపర్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి లాస్ట్, ఇది ఇక్కడ అడుగు అంటుతుంది కింద కుండ కదా, మనకు మామూలు అంటుతుంది, ఖచ్చితంగా అంటుతుంది. ఇద్దండి ఖచ్చితంగా అంటుతా ఉంటుంది. దాన్ని మనం ఇట్లా అంటా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం వేసిన ఫిష్ అంటుకునేస్తుంది. ఆ కింద మామూలుగా ఆల్రెడీ వచ్చింది కాబట్టి కరెక్ట్, అది లేకుండా మనం దాన్ని జాగ్రత్త. కుండ మాత్రం ఎవ్రీడే కొత్త కుండనా పెద్దది లేకపోతే? లేదు, ఇదే మనం ఇదే కుండ. ఇదండి 2 కుండలు ఉన్నాయి కదా, అటు ఇంకొక వాడొచ్చు సేమ్ కుండలే. ఇంకా వాడే కొందే టేస్ట్ వస్తుంది కొత్త కుండ కన్నా కూడా. కొత్త కుండ కంటే ఇప్పుడు యాక్చువల్ గా నిజంగానే వంటలన్నీ కుండలో వండుకుంటేనే చాలా మంచిది యాక్చువల్ గా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కొంచెం వేసాము, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్. ఇప్పుడే ఇంకా అన్ని పసుపు, కారం. కారం కూడా బయట నుంచి తెప్పించేస్తావా నువ్వు? మనం కొన్ని ఆడించుకుంటాము, కొన్ని మిక్స్ చేసుకుంటాము. ఓకే, డన్. కొంచెం వేసాను ప్రజెంట్. జస్ట్ పసుపు, ఉప్పు, కారం వేసి అంతే. ఇది కొంచెం ఆయిల్లో రోస్ట్ అవ్వాలి. ఓకే.
కారం బాగా ఉడికితే టేస్ట్ అనేది వస్తుంది. అందులో ఏంటంటే కారం ఆయిల్లో వేగకపోతే పచ్చి వాసన వస్తుంది, కారం వాసన వస్తుంది. కారం మనం ఆయిల్లో వేయించకపోతే కర్రీ తింటున్నప్పుడు పచ్చిగానే ఉంటుంది. అవును అవును, అది వెరీ ఇంపార్టెంట్. మెయిన్ ఏంటంటే చాలా కంప్లైంట్లు కూడా బయట నుంచి వచ్చేది ఏంటంటే పచ్చి వాసన వస్తుంది, కారంగా ఉంది. ఆ కారం ఎందుకు తెలుస్తుంది కూడా కొంతమందికి నీసు వాసన వస్తుంటుంది. ఎందుకు అలాగా? ఇప్పుడు మనం ఇంత పెద్ద కిచెన్ లో ఉన్నాం, ఎక్కడైనా మీకు నీసు వాసన వచ్చిందా? లేదు, ఇక్కడే చేపలు పక్కనే ఉన్నాయి, మీ పక్కనే ఉన్నాయి. ప్రామిస్ గా రాలేదు, ఇది మాత్రం వాస్తవం. అసలు అయిపోయింది చూడు. ప్లస్ ఇప్పుడు మనకు ఆ రెడ్నెస్ వచ్చేసింది, కొంచెం బ్రౌన్ రెడ్ వస్తుంది. ఓకే, అప్పుడు మనం చింతపండు దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, చింతపండు వేసేసుకున్నామా? ఇది మనకి ఎంత కావాలనేది చూసుకొని చింతపండు తీసి పెట్టేసి ఓకే ఇందులో పోసుకున్నాం. మనకు ఎంత కావాలో అంతే. ఇప్పుడు 2.5 kgకి నాకు ఎంత అనేది నాకు తెలిసిపోతుంది. అందులో కొరమేనకు తక్కువ పడుతుంది. మిగతా ఫిష్ తో పోల్చుకుంటే చింతపండు పులుసు కొరమేనకు తక్కువ. అవునా? ఇది ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు ఫిష్, అందుకని చింతపండు కొంచెం తగ్గించాను. వాటర్ ఇప్పుడు కొంచెం చింతపండు మరిగితే వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఫిష్ మునిగేంత వాటర్. అందులో కుండ మళ్ళీ చిక్కగా అయిపోతుంది, చిక్కగా అయిపోతుంది. కుండలో ఏంటంటే అది ఫిల్ చేసుకుంటది కదా, అది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్. యాక్చువల్ గా మనకు ఎక్కువ గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉంటే బాగుంటది. మనం కొంచెం దీంట్లో పలచగా వదులుకోవాలి, బయట సపరేట్ చేసిన తర్వాత అది మళ్ళీ పీల్ చేసుకుని చిక్కగా ఉంటది. దీంట్లోనే చిక్కగా చేసేసుకున్నాం అనుకోండి, అది ఆరేసరికి మరీ కలుపుకోవడానికి రాదు, టైట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మంట పెంచుకుందాము, హై ఫ్లేమ్ పెట్టుకుందాం, ఎందుకంటే పులుసు మరగాలి కదా, అందుకని. ఇది మనకు కొద్దిసేపు బాగా మరగనించాలి, అంతేనా? అంతే. బాగా ఉడికిన తర్వాత కొంచెం పులుసు బాగా మరిగిన తర్వాత మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని, పచ్చిమిర్చి కూడా లాస్ట్ లో ఒక 10 minutes 15 minutes ముందే, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది. తర్వాత ఫిష్ యాడ్ చేసుకుంటే అయిపోయింది. ఫేవరెట్ అదేంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేసేది? లాస్ట్ జస్ట్ ఇంకా దించేస్తాం. ఒక 2-3 minutes ముందనగా మనం అది అప్పుడు వేస్తాం. అప్పుడు వస్తుంది వాసన మీకు. ఇంకా మ్యాంగోస్ కూడా వేసేద్దాం ఇదే టైంలో. సేమ్ టైం పచ్చిమిర్చి వేసినప్పుడే. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్ని వేసేసాము. పులుసు ఇప్పుడు చూడండి కలర్ ఎలా ఉందా. అసలు అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అసలు చెప్పాలంటే గోల్డెన్ ఇయర్స్ చేశాను నేను వంటల ప్రోగ్రామ్, అసలు బాగా అలవాటు అన్నమాట. ఇప్పుడు ఇంకా మళ్ళీ మళ్ళీ మూత పెట్టాలా? ఇవి బాయిల్ అవ్వాలి కదా, మ్యాంగో సాఫ్ట్ అయితే మనం ఫిష్ చేసుకుంటాం. ఆ పులుపుదనం అంతా దాంట్లోకి ఫిష్ చేసుకుంటే అయిపోయినట్టు. ఇప్పుడు మనం అయిపోయి ఉంటుంది, పులుసు మరిగి ఉంటుంది, ఫిష్ యాడ్ చేసుకుందాం. ఇట్లా నురుగు వస్తుంది కుండ మీద, మనకి దబ్బర్లో రాదు, ఇట్లా నురుగు రాదు కదా. వేరే పాత్రల్లో కొంతమంది టెన్షన్ పడతారు, ఏందబ్బా నురుగు వచ్చింది ఏందని భయపడతారు. అదేం ప్రాబ్లం లేదు, కుండలో ఇట్లా నురుగు వస్తుంది. ఇప్పుడు మనం సిమ్ చేసుకుందాం. చేపలు వేద్దామా? చేపలు వేసేద్దాం. దగ్గరకు వాసన చూసినా కూడా వాసన రాదు. అసలు ఎంత బాగా కడిగారో అర్థమవుతుంది. యాక్చువల్గా చూడండి ఇంకా నీట్గా ఉందో. ఇవన్నీ ముక్కలన్నీ యాడ్ చేసుకుందాం పులుసులో. ఒక్కొక్క ముక్క రెడీ. చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇంకా కొరమేను చేపల పులుసు ఇంకొక 5 minutes లో అయిపోతుంది కదా, అంతే. జస్ట్ 5-7 minutes. దీన్ని మనం కలబెట్టకూడదు. ఓకే, అంటే విరిగిపోద్ది మామూలుగా. దీంతో గరిటెతో జస్ట్ పైన మాత్రం ఇట్లా. ఇప్పుడు వచ్చింది చూడండి ఆయిల్. రోజుకి ఎన్నిసార్లు చేస్తుంటావు సౌజీ లాగా?
మనకి చేస్తా ఉంటాము, అంతే, అయిపోతా count ఉంటది, లేదు, అయిపోతా count ఉంటది, లేదు, ఎన్ని చేస్తూ కేజీలు ఉంటాం. చేస్తా ఉంటాం. ఒక కుండ అయిపోయిన తర్వాత ఇంకొక కుండ ఓకే. అట్లా ఒక్కొక్క కుండ డైలీ కస్టమర్స్ మనకి. అవునా? ఓకే, రెగ్యులర్ వచ్చారు. ఒకసారి టేస్ట్ నెల్లూరు వాళ్ళు, సార్ ఇంకా రెగ్యులర్ గా అయిపోతారు, మీరు రెగ్యులర్ కస్టమర్ అయిపోతారు. మనకి స్విగ్గీ కూడా స్టార్ట్ అయిపోయింది, టైం అయింది కదా. అవునా? వచ్చేసింది. ఓకే, డన్ డన్. A few minutes later. ఓకే, ఒకసారి చూద్దాం మరి చేపల పులుసు. చూద్దాం. కొరమేను చేపల పులుసు. చేపల పులుసు అయిపోయింది, లాస్ట్ ఒకటి ఉంది ఇంకా, సీక్రెట్ రెసిపీ అయిపోతుంది. ఇంగ్రీడియంట్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక్కటి ఉంది. ఫిష్ కొంచెం అయిపోయింది. ఇదండి పీస్ కూడా చూడండి చక్కగా, స్కిన్ కూడా వచ్చేసింది దానికి బయట. నోట్లో ఇప్పుడు ఊరిపోతున్నాయి. పౌడర్ వేసేద్దాం. మనం ఓన్ గా చేసుకున్నాం, ఇది సీక్రెట్ అమ్మా, ఇది ఎవరికి చెప్పం, రివీల్ చేయం మేము. వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తా అంతే. ఉంటుందా సుజీ? ఇది ఎన్ని రోజులు ఉంటుంది మామూలుగా నిల్వ? ఇది 3 days 2-3 days అంతే. స్మెల్ పోతుంది, తర్వాత స్మెల్ పోతుంది. ఇప్పుడు వేసిన తర్వాత జస్ట్ ఇదండి అంతే, కలపకూడదు మరి, దాన్ని కూడా కలిపితే మళ్ళీ పోతుంది. కింద అడుగంటే మొత్తం అడుగంటుతుంది, ఈ ముక్కలు మొత్తం మ్యాష్ అయిపోతాయి. జస్ట్ అలా అనాలంటే, అంతే అంతే. అలాగే పౌడర్ తీసేసుకుంటారులే, కలవడానికి మాత్రమే జస్ట్ మనం అంతే. ఇట్లా పులుసుని అబ్జర్వ్ చేసుకోవడానికి. లాస్ట్ కొత్తిమీర కొంచెం లైట్గా ఎక్కువ కూడా వద్దు, చాలు బస్ అంతే. సో ఫైనల్లీ హ్యాపీగా నెల్లూరు కుండ చేప క్లౌడ్ కిచెన్ లో కొరమేను చేపల పులుసు సౌజన్య చేతుల మీదుగా వంట వండించేసాము. తినిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. అసలు ఇంకేం ఆలస్యం చేయకుండా జొమాటోలో, స్విగ్గీలో ప్రతి ఒక్క చోట నంబర్ డిస్ప్లే ఉంటుంది. హ్యాపీగా మధురానగర్ లో ఉంది, వచ్చి హ్యాపీగా తినొచ్చు అనమాట. సో రెడీ, ఇంక మనము ఒక పట్టు పట్టేద్దాం చేపల పులుసు. ఓకే, చేపల పులుసు వండుకున్నాం కదా, అదే కదా. ఫస్ట్ కొరమేను వేస్తా, కుండలో వండాం కదా, ఇంకొంచెం టైం పడుతుంది టేస్ట్ చూస్తూ. ఇది ఇంకో ఒక 1 hour 2 hours తర్వాత కూడా ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. అది మ్యాంగో సంగటికి మామూలుగా పైన వేస్తారు, నీకు ఎట్లా పక్కన పర్లా ఎక్కడైనా. ఓకే, డన్. రైస్ ఉంది, నేను కూడా మేమిద్దరం కలిసే వండాము. ఓకేనా? ఇది టేస్ట్ ఫిష్ పీస్ కూడా చూడ ఎంత బాగుంటుందో. వేస్ట్ ప్లేట్ ఒకటి బాగుంటుంది, ఊరిపోయింది సౌజన్య, అసలు డోకానే లేదు. పులుపు కారం అన్ని సరిపోయినాయి, కరెక్ట్గా సరిపోయాయి అన్ని. మామూలుగా చేపల పులుసు పులుపు ఎక్కువ ఉండాలి అంటారు, నేను అంటే చింతపులుసు తర్వాత మ్యాంగో వేసి ఎక్కువ ఇద్దాం అనుకున్నాను. పర్ఫెక్ట్. కొరమేనుకి కొంచెం తక్కువ అవుతుంది పులుసు, ఎక్కువ వేయకూడదు. అది కొంచెం తక్కువ వేసినా కూడా దానికి ఏంటంటే ఫిష్ తీసుకోదు పులుపు. ఇప్పుడు మీరు పీస్ తిన్నా కూడా నువ్వు అది చూడు కావాలంటే వేస్ట్. త్వరగా రండి అందరూ, మధురానగర్లో ఉంది నెల్లూరు కుండ చేప పులుసు, ఎక్సలెంట్గా ఉంది. అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి, జొమాటో, స్విగ్గీలో కూడా ఉంది. టేస్ట్ చేయండి. సౌజీని చక్కగా ఆమె స్వహస్తాలతోనే వండి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూసే, ఎక్సలెంట్ ఉంది.